బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బెంగళూరు కేంద్రంగా కాంగ్రెస్ సీనియర్ నేతలతో జగన్ చర్చలు జరుపుతున్నారు. వైఎస్ఆర్ సన్నిహితులను దగ్గర చేసుకునేందుకు కొత్త వ్యూహాలు రచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఉండవల్లి సేవలు వినియోగించుకునే యోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్తో సన్నిహితంగా ఉన్న నేతలకు జగన్ ఆహ్వానం పలికినట్లుగా తెలుస్తోంది. ఇక ఉండవల్లితో సన్నిహితంగా ఉండే నేతలకు జగన్ బాధ్యతలు, వచ్చే ఎన్నికల కోసం జగన్ కొత్త వ్యూహాల అమలు, ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత మొదలైనటువంటి అంశాల మీద ఒక అంచనా వేస్తూ ఉన్నారు. జగన్ పార్టీ కార్యకర్తల కోసం గతం కంటే భిన్నంగా పనిచేస్తానంటూ కూడా జగన్ హామీ ఇచ్చారు. ఇప్పుడు వైసీపీలో చేరికల అంశం ఆసక్తికరంగా మారిందని చూడాలి. వీటన్నిటి గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, మొత్తం కూడా ఈ సమావేశాలు, జగన్ దీంట్లో చేసినటువంటి దిశానిర్దేశాలు కానీ, ఆలోచన సరళి కానీ, దీని గురించిన డీటెయిల్స్ ఏంటి? రేణు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని ఒక రాజకీయ ప్రచారం ఊపందుకుంది. ఏదైతే తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో సన్నిహితంగా ఉన్న నేతలకు జగన్ నేరుగా ఆహ్వానిస్తున్నారని ఒక ప్రచారం అయితే నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి నేరుగా ఉండవల్లి అరుణ్ కుమార్ ను ఏదైతే బెంగళూరుకు చర్చలకు పిలిపించినట్టు కూడా మనకు ఒక సమాచారం అందుతుంది. ఏదైతే తన తండ్రితో సన్నిహితంగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతలపైన జగన్ గురి పెట్టారనే ఒక రాజకీయ ప్రచారం ప్రస్తుతం జరుగుతుంది. ఏదైతే ఉండవల్లి అరుణ్ కుమార్ కావచ్చు, మరికొంతమంది సీనియర్ కాంగ్రెస్ నేతలు రాజశేఖర రెడ్డితో సన్నిహితంగా మెలిగారు. తర్వాత రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకైనా దూరమైన నేతలు, కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న నేతలకు కూడా జగన్ నేరుగా బెంగళూరు వేదికగా చర్చలు జరుపుతున్నారనే ఒక ప్రచారం అయితే వైఎస్ఆర్సీపీలో ఊపందుకుంది. ఎందుకంటే ఉండవల్లి అరుణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు. రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగారు. రాజశేఖర రెడ్డితో సుదీర్ఘకాలం రాజకీయాలలో నడిచారు. ఆయన వెంటే ఉన్నారు. 2 సార్లు రాజమండ్రి ఎంపీగా గెలిచారు. ఏదైతే రాష్ట్ర విభజన తర్వాత ఆయన రాజకీయాలకు దూరమయ్యారు. అయితే 2019లో జగన్ గెలిచిన తర్వాత ఆయన జగన్ కు మద్దతుగా మాట్లాడారు. తర్వాత 2024లో జగన్ ఓడిపోయారు. నేరుగా జగన్మోహన్ రెడ్డి తప్పిదాలపైన ఆయన విమర్శల వర్షం కురిపించారు. అయితే ఇటీవల కాలంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ కొంతమంది ఏదైతే అంబటి రాంబాబు జైలుకి వెళ్ళిన సందర్భంలో కూడా ఆయన జైలుకి వెళ్ళి కలిశాడు. తిరుమల లడ్డు అంశంలో కూడా ఆయన స్పందిస్తున్నారు. ఏదైతే తిరుమల లడ్డు అంశం కోట్లాది మంది మనోభావాలకు సంబంధించిన అంశం, వాటి గురించి చర్చ అవసరం లేదు. ఏదైతే ఇంతటిలో జరిగిన రచ్చకు ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుందంటూ ఆయన నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు కూడా హితవు పలికారు. ఇలా ఉండవల్లి అరుణ్ కుమార్ కాంగ్రెస్ రాజకీయాలే కాదు, రాజకీయాల్లో అత్యంత సీనియర్ నేత అయినప్పటికీ కూడా తరచు పలు మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాజకీయాలకు సంబంధించిన అంశాల మీద మాట్లాడుతున్నారు. కానీ తాను ఏ పార్టీలో లేదు, ఏ పార్టీలో చేరబోనంటూ గతంలో ప్రకటించారు. అయితే ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు, ఇటీవల జగన్మోహన్ రెడ్డి మారిన నేపథ్యంలో ఏదైతే సీనియర్ నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారనే ఒక ప్రచారం ఊపందుకుంది. నేరుగా జగన్ తనకు పార్టీకి సంబంధించిన నేతలకు ఉండవల్లి అరుణ్ కుమార్ ను పార్టీలో చేర్చుకోవడానికి, పార్టీలోకి ఆహ్వానించడానికి కూడా కొంతమంది నేతలకు ప్రత్యేక బాధ్యతలు అప్పచెప్పారనే ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఆ రాజకీయ వర్గాల్లో కూడా ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ పార్టీలోకి వస్తే బాగుంటుందంటూ జగన్ వద్ద మాట్లాడినట్టు కూడా ఒక ప్రచారం అయితే ఊపందుతుంది. ఎందుకంటే నేరుగా జగన్ ఏదైతే ఉండవల్లి అరుణ్ కుమార్ తోనూ జగన్ తోనూ ఉన్న సన్నిహితంగా ఉన్న కొద్దిమంది నేతలకు, గోదావరి జిల్లాల నేతలకు ఈ బాధ్యతలు జగన్ అప్పగించారనే ఒక ప్రచారం అయితే ఊపందుకుంది. రేణు, ఇక ఈ నేపథ్యంలో అంటే గతంలో పార్టీకి దూరమైనటువంటి వారు కీలకంగా ఉన్నటువంటి వారందరికీ కూడా జగన్ ఆహ్వానం పలుకున్నారని చూడాలా? ఎస్ రేణు, ఇక్కడ ప్రధానంగా 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ పందాను మార్చుకున్నారనే ఒక స్పష్టమైన సమాచారం వైఎస్ఆర్సీపీ శ్రేణుల నుంచి, నేతల నుంచి వినిపిస్తుంది. ఏదైతే గతంలో తను చూసి ఓటు వేశారనే నేపథ్యం, తన్ను చూసి ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచారనే నేపథ్యం, తర్వాత ఏదైతే 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కుదుపు వచ్చిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లు గెలిచిన జగన్ 2024 ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితం కావడం, ఏకంగా ప్రధాన ప్రతిపక్ష సీట్లు కూడా రాకపోవడం కూడా
జగన్ కు ఒక తీవ్ర ఇబ్బందిగా పరిణమించింది. ఎందుకంటే ప్రతిపక్ష హోదా కోసం కూడా ఆయన కోర్టుకు వెళ్ళిన నేపథ్యం ఉంది. అసెంబ్లీ సమావేశంలో ఆయన సీట్ నెంబర్ కూడా దాదాపు చివరి నెంబర్ ఇచ్చిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో నేరుగా జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ పందాన్ని మార్చుకోవడమే కాక గతంలో తాను పార్టీకి సంబంధించిన నేతలను కార్యకర్తలను దూరం పెట్టిన వాస్తవమే. మరోసారి ఇలాంటి పరిస్థితి జరగదు. నేరుగా తన్నే పార్టీ నేతలు కానీ కార్యకర్తలు కానీ కలవచ్చు అంటూ ఆయన ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. మరోపక్క గతం కంటే భిన్నంగా రాజకీయాలు చేస్తాను, కార్యకర్తలను నేతలను ముందు పెడతాను, వారే రాజకీయాలు నడిపిస్తారు, వారితోనే పార్టీ నడుస్తుంది. రాబోయే 2029 ఎన్నికల్లో గెలిస్తే ఖచ్చితంగా పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తానంటూ జగన్ నేరుగా ప్రకటించారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం రాజకీయాలు చేసి రాజకీయాలకు దూరంగా విరామం తీసుకుంటున్న నేతలకు కూడా పార్టీలకు ఆహ్వానిస్తుంది. ఏదైతే పార్టీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీనియర్ నేతలు పార్టీలోకి వస్తే సముచిత ప్రాధాన్యత ఇవ్వడమే కాక వారికి భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయి పదవులు కూడా లభిస్తాయనే ఒక భరోసా కూడా జగన్ కల్పిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది సీనియర్ నేతలు, కడప జిల్లాకు సంబంధించిన నేతలు కావచ్చు, ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించిన నేతలు కావచ్చు, మరికొంతమంది ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసి తర్వాత ఎంపీలుగా, కేంద్ర మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్న కొంతమంది నేతలతో అయితే జగన్ చర్చిస్తున్నారు. బెంగళూరు వేదికగా జగన్ బెంగళూరు నివాసం నుంచి నేరుగా నేతలతో మాట్లాడుతున్నారనే ఒక సమాచారం అయితే వైఎస్ఆర్సీపీ నుంచి వినిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఇక వచ్చే ఎన్నికల కోసం కొత్త వ్యూహాల అమలు గురించిన డీటెయిల్స్ ఏంటి? రేణు, ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఈ కార్యకర్తల పట్ల తన పట్ల ఉన్న అభిప్రాయం కానీ తనకున్న నిబద్ధతం కానీ నేరుగా పలు వేదికల పైన కూడా ఆయన నేరుగా కార్యకర్తలకే సమాచారం ఇస్తుంది. ఎందుకంటే గతంలో నేను కార్యకర్తలను దూరం పెట్టింది వాస్తవమే. ఏదైతే వాలంటీర్లను నమ్ముకొని నేను పార్టీ కార్యకర్తలను దూరం పెట్టాను, పార్టీ కార్యకర్తలు కూడా ఏమీ చేయలేకపోయినట్టు జగన్ పదే తనతో మాట్లాడిన నేతలకు కానీ తన తాడేపల్లిలో పార్టీ కార్యాలయంలో భేటీ అవుతున్న నేతలకు కూడా ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. ఒకసారి తప్పు జరిగింది, మరోసారి తప్పు జరగదు. ఆ తప్పు జరిగిన తర్వాత తాను తెలుసుకున్నాను, తాను గతం కంటే భిన్నంగా రాజకీయాలు చేస్తాను. గతంలో కాదు జగన్ 2.0లో కార్యకర్తలకే ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు టీడీపీ కూటమిలో రెడ్ బుక్ రాజ్యాంగ పాలన ద్వారా ఎవరైతే వేధిస్తారో వారందరికీ కూడా తగిన ప్రాధాన్యత ఇస్తాను. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్సీపీ నేతల మీద, కార్యకర్తల మీద కానీ వైఎస్ఆర్సీపీ నాయకులపైన రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ఎవరికైతే కేసులు పెట్టారో వారితో నేరుగా మాట్లాడుతున్నారు, వారి ఇళ్లకెళ్లి పరామర్శిస్తున్నారు. మరోపక్క ఏదైతే ఈ అధికారులు కానీ, పోలీస్ అధికారులు కానీ, మరోపక్క ఇతర శాఖల్లో పనిచేసే అధికారులు ఎవరు ఇబ్బంది పెట్టినా వారి గ్రూప్ ఏదైతే డిజిటల్ బుక్ లో నోట్ చేయమని ఇప్పటికే జగన్ ఆదేశాలు సూచించారు. మరోపక్క ఏదైతే తన పార్టీ కార్యకర్తలను కానీ, నేతలను కానీ ఇబ్బంది పెట్టిన వారు సప్త సముద్రాల అవతల ఉన్న లాక్కొచ్చి క్షమాపణ చేపిస్తానంటూ జగన్ చేసిన ప్రకటన అటు వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఉత్సాహం కలిగిస్తుంది. మరోపక్క జగన్ పదే కార్యకర్తలు అనే ఒక నినాదాన్ని ఎత్తుకోవడంలో వైఎస్ఆర్సీపీలో కూడా ఒక నూతన ఉత్తేజం వచ్చింది. మరోపక్క ఏదైతే పార్టీకి సంబంధించిన కమిటీలు, పార్టీకి సంబంధించిన నియామకాలు అతి త్వరలో పూర్తి చేయాలని, రాబోయే ఉగాది తర్వాత తాను పార్లమెంటు జిల్లాల ఆధారంగా ఏదైతే 25 పార్లమెంటు సీట్లలో ఏదైతే 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్న 7 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్న 7 నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తలతో భేటీ అవుతాను. ఒక్కొక్క జిల్లాలో 3 నుంచి 4 రోజులు స్టే చేస్తానంటూ ఆ పార్టీ కార్యకర్తలకు, నేతలకు జగన్ భరోసా ఇస్తే మరోపక్క కొత్తగా వ్యూహాలు ఏదైతే రాజకీయ చేతులు, సీనియర్ నేతలకు అవకాశం ఇవ్వడం, సీనియర్ నేతలకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తానంటూ జగన్ నేరుగా మాట్లాడడం కూడా వైఎస్ఆర్సీపీలో ఒక నూతన ఉత్తేజం వస్తుందని వైఎస్ఆర్సీపీ శ్రేణులు, రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. రేణు, రైట్, స్టే విత్ us కిరణ్. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక వచ్చే ఎన్నికల కోసం జగన్ కొత్త వ్యూహాల అమలు ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. ఇక పార్టీకి అంటే ఎవరైతే గతంలో ఉన్నటువంటి వారు ఉన్నారో, రాజశేఖర్ రెడ్డితో కూడా సన్నిహితంగా మెలిగినటువంటి వారు ఉన్నారో వారందరినీ కూడా ఇప్పుడు జగన్ ఆహ్వానం పలుకున్నట్లుగా తెలుస్తోంది. ఉండవల్లితో సన్నిహితంగా ఉండే నేతలకు జగన్ బాధ్యతలు అప్పచెప్పనున్నట్లుగా కూడా ఒక ప్రచారం మొదలైంది.